సో అందరికైతే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరైతే ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనలో ఏంటంటే మనకైతే ఒక అన్న అయితే కామెంట్ చేశాడు, బ్రో మీరు అసలు డీబీఎక్స్ మీద అయితే అసలు వీడియోనే చేయట్లేదు, సో ఒక డీబీఎక్స్ మీద వీడియో అయితే చేయండి బ్రో అన్నాడు. సో అందుకనేసి అయితే మనం ఈరోజు డీబీఎక్స్ డ్రైవర్ PA2 మీద అయితే మనం వీడియో చేస్తున్నాం. సో మనమైతే డైరెక్ట్ డెమో కోసం అయితే ఇక్కడ 2 పోపులు ఒక మానిటర్ని అయితే సెట్ చేశాను. సో ఇంకా లేట్ లేకుండా మనం అయితే ట్యూనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీనికోసం అయితే రీకాల్లోకి అయితే రండి. రీకాల్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను, సేమ్ అదే ప్రాసెస్ అయితే వేరే దానికి అయితే చేస్తాను మీకు అర్థం అవడానికి. సో ఇక్కడైతే నేను థ్రాడ్ అయితే ఎంచుకుంటున్నాను, ఎందుకంటే స్టీరియో ఎస్టీ సబ్బు. ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వెయిట్. అయిపోయిన తర్వాత వచ్చేసి ఎక్స్ అవర్లోకి అయితే రండి. ఎక్స్ అవర్ దీనిలో వచ్చేసి హైకి బ్యాండ్ మెన్యూ. సో దీనికి వచ్చేసి 400 ఫ్రీక్వెన్సీ. దీనికి వచ్చేసి ఎల్ఆర్ వచ్చేసి 48 పెట్టుకోండి, సేమ్ ఇంతే పెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ అడ్జస్ట్ అయితే చేస్తాను, సో మీరైతే కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి అయితే ఎల్పిఎఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 16 kHz కాడ పెట్టుకోండి. టైప్ కూడా ఎల్ఆర్ టైప్ కూడా 48 పెట్టుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ రండి. సో ఇక్కడ లో బ్యాండ్ మెనూకి వచ్చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి హెచ్పిఎఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 35.5 హెర్ట్జ్లో పెట్టుకోండి. టైప్ వచ్చేసి హెచ్పిఎఫ్ టైప్ వచ్చేసి 6 బటర్ వద్ద పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ వచ్చి ఎల్పిఎఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 90 హెర్ట్జ్ పెట్టుకోండి. మీకైతే 100 హెర్ట్జ్ ఉంటుంది, మీరైతే 90 హెర్ట్జ్ పెట్టుకోండి. బటర్ వద్ద వచ్చేసి 18 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు మామూలుగా ఇలా ఎల్ఆర్ అయితే ఉంటుంది, సో దానికోసం మీరు ఇలా దీని ఎండ్ వరకు వచ్చి దీని బటర్ అవుట్ వచ్చింది. సో దీనిలో అయితే 18 హెర్ట్జ్ దాకా అయితే పెట్టుకొని 18 ఇలా పెట్టుకొని అయితే స్టోర్ అయితే చేసేయండి. స్టోరు ఇక్కడ నేమ్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే కలుపుకొని మూవ్ అవ్వడానికి ఇది. సో దీన్ని లెటర్ సెలెక్ట్ అవ్వడానికి హోల్డ్ చేసి లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నేమ్ అయితే ఏమి తెలుసుకోవట్లేదు, మళ్ళీ అయితే స్టోర్ చేసేయండి. ఎన్నో నెంబర్ అని అడుగుతుంది, మీరైతే ఏదో ఒక నెంబర్లో అయితే సేవ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నేను కూడా 3rd నెంబర్లోనే స్టోర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పిఈక్యూ, ఇదైతే మెయిన్ గైస్. పిఈక్యూలోకి వచ్చి హైకి వచ్చేసి హై అవుట్పుట్ ఈక్యూ మెన్యూకి వచ్చేయండి. సో ఒకసారి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పారామీటర్ ఈక్యూ అన్నట్లయితే, సో ఇక్కడ వచ్చి పారామీటర్ ఈక్యూ ఆన్, మళ్ళీ బ్యాక్ రండి. సో ఇప్పుడు ఇక్కడ 1 kHz కాడ నుంచి 5 kHz దాకా అయితే పెట్టుకోండి. సో నేను ఇక్కడైతే 5 kHz వరకు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే 5 kHz పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాండ్ 1 గెయిన్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే ఒక నిమిషం, బ్యాండ్ 1 గెయిన్ కాడికి వచ్చేసి ఒక 4.5 dB అయితే పెట్టుకోండి. 4.5. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాండ్ 2 ఫ్రీక్వెన్సీకి వచ్చేసి 1 kHz అట్టే పెట్టి ఇక్కడ వచ్చేసి గెయిన్ వచ్చేసి -2.5 dB చేయండి. -2.5 గైస్, ఇదంతే. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి హై పారామీటర్ ఎక్కువ అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు లో అవుట్పుట్ పిఈక్యూ మెనూ వచ్చేసి ఓపెన్ చేసి పారామీటర్ ఈక్యూ ఆన్, బ్యాక్ వచ్చి ఫ్రీక్వెన్సీ 1 వచ్చేసి ఇక్కడ 45 హెర్ట్జ్ పెట్టుకోండి గైస్. 45 హెర్ట్జ్, సారీ 45 హెర్ట్జ్కి వెళ్ళండి. సో ఇక్కడైతే 45 హెర్ట్జ్. సో ఇక్కడ ఫిక్స్ చేసి బ్యాక్ వచ్చి ఇక్కడ వచ్చేసి 6 dB దాకా పెట్టాను గెయిన్ 6 dB. సో 6 dB చేసి బ్యాండ్ 2కి అయితే వెళ్ళండి. బ్యాండ్ 2 ఫ్రీక్వెన్సీ దీనికి వచ్చేసి అయితే ఒక 160 హెర్ట్జ్ దాకా పెట్టండి గైస్. 160 హెర్ట్జ్ 160
సో ఓకే 160. దీనికి గెయిన్ వచ్చేసి గైస్ ఒక -3 dB దాకా పెట్టుకోండి. సో నేనైతే -3 dB 3.2 dB అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మీరు ఏం కలపొద్దు, ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే స్టోర్ చేసేయండి. ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడతో అయితే మన ఫ్రీక్వెన్సీ అయితే సెట్ అయిపోయింది. సో యాస్టీజ్ దీనిలో 3 అయితే యాస్టీజ్ 1లో అట్టుంది అట్టే అయితే చేశాను. సో నేనైతే స్టోర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే మీరైతే నేను అవుట్పుట్స్ అయితే వదిలి సౌండ్ అయితే ఒకసారి పెడతాను. సౌండ్ ఏమో కూడా ఒకసారి చూడండి గైస్ ఎట్టుందో. సో ఇక్కడైతే అవుట్పుట్ అయితే వదిలేసాను. సో ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే పెట్టి బయటికి వెళ్ళి ఆడియో క్వాలిటీ అయితే సేవ్ అవుతుందో. సో ఇక్కడైతే నేను పెద్ద సాంగ్ అయితే యూస్ చేస్తున్నాను. వద్దు గైస్, ఇక్కడైతే మళ్ళీ కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ వరకు అయితే ప్లే చేయను, లైట్గా ప్లే చేస్తూ వెళ్ళిపోతాను. సో